కొత్త లేబర్ లాస్ వచ్చేశాయి. ఇవి మీకు లాభమా లేక నష్టమా? ఇకపై ప్రతి ఉద్యోగికి మినిమం వేజ్ గ్యారంటీ. అంతేకాదు, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం ఇప్పుడు కంపెనీలకి తప్పనిసరి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. మీ బేసిక్ శాలరీ కనీసం 50% ఉండాలి. దీనివల్ల మీ పీఎఫ్ కటింగ్ పెరుగుతుంది. అంటే చేతికొచ్చే జీతం కొంచెం తగ్గొచ్చు. కానీ గమనించండి, బేసిక్ పెరగడం వల్ల మీ గ్రాట్యుయిటీ అమౌంట్ కూడా భారీగా పెరుగుతుంది. రిటైర్మెంట్ టైంలో ఇది మీకు పెద్ద అసెట్ అవుతుంది. లీవ్స్ విషయంలో అదిరిపోయే మార్పు. ముందు 240 డేస్ పనిచేస్తేనే పెయిడ్ లీవ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం 180 డేస్ చాలు. అంటే ఇంకా ఎర్లీగా సెలవులు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో క్రేజీ రూల్, మీరు జాబ్ మానేస్తే మీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కేవలం 2 రోజుల్లోనే ఇచ్చేయాలి. నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓవర్ టైం చేస్తే కంపెనీ మీకు డబుల్ పే ఇవ్వడం రూల్. వీక్లీ 48 గంటల లిమిట్ ఉంటుంది. కుదిరితే వారానికి 4 డే వర్క్ ఆప్షన్ కూడా ఉంటుంది. మొదటిసారి డెలివరీ బాయ్స్ మరియు ఫ్రీలాన్సర్స్ కి కూడా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తాయి. అలాగే వర్క్ ఫ్రం హోమ్ కి కూడా ఇప్పుడు అఫీషియల్ రికగ్నిషన్ ఉంది. మహిళల సేఫ్టీ కోసం కఠినమైన రూల్స్ వచ్చాయి. సేఫ్టీ మెజర్స్ తో నైట్ షిఫ్ట్స్ కి కూడా అఫీషియల్ పర్మిషన్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో శాలరీ తగ్గినా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్స్ అదిరిపోతాయి. మరి ఈ మార్పులు మీకు నచ్చాయా? కామెంట్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం రియల్ టాక్ ఇన్ తెలుగుని ఫాలో అవ్వండి.